చూడండి, 12 గుమ్మాలు దేవుడు పరలోకానికి పునాదులుగా ఉంచాడు. ఆ 12 గుమ్మాలకి 12 పేర్లు రాయించాడు. ఆ 12 పేర్లు ఎవరో తెలుసా? 12 మంది అపోస్తులుల పేర్లు, శిష్యులు. ఈ ప్రపంచంలో ఏ దేశంలో నుండి అయినా సరే, అంటే ఆఫ్రికా ఖండం ఉంది, యూరోప్ ఖండం ఉంది, ఆసియా ఖండం ఉంది, అమెరికా, అన్ని దేశాల్లో ఎక్కడైనా దేవుని బిడ్డలు మారుమనసు పొంది దేవుని కొరకు జీవించిన వాళ్ళు ఈ 12 గుమ్మాల్లో నుండి ఒక గుమ్మములో నుండి పరలోకానికి మనం వెళ్తాం, ఎవరైనా సరే. ఇప్పుడు ఇదే ఒకే రోజు ఇక్కడ ఒకళ్ళు చనిపోయినా, అంటే మన ప్రాంతాల్లో, అదే ప్రాంతంలో ఆస్ట్రేలియాలో ఒకళ్ళు చనిపోయి, అదే టైంలో అమెరికాలో ఒకళ్ళు చనిపోయి, ప్రపంచంలో ఎవరెక్కడ పోయినా అందరూ అక్కడ కలుసుకుంటారు, ఒక గుమ్మములోనికి వెళ్తారు. ఆ గుమ్మాలు కూడా మనకు ఏ గుమ్మములో నుండి వెళ్ళాలో దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తాడు. ఆ 12 గుమ్మాల్లో ఒక గుమ్మాన్ని మనకు ఏర్పాటు చేస్తాడు. అదొక సబ్జెక్టు, అదొక మెసేజ్. అసలు మనం ఏ గుమ్మంలో నుండి వెళతాం అనేది ఒక మెసేజ్. ఏ గుమ్మంలో నుండి వెళ్ళాలో దేవుడు ఏర్పాటు చేసి ఆ గుమ్మంలోనికి తీసుకొని వెళతాడు. అయితే దేవుడు ఈ 12 మంది శిష్యుల్లో 11 మంది పేర్లే రాశాడంట. 12వ వ్యక్తి యూదా ఇస్కరియోతు లాస్ అయిపోయాడు, అతని పేరు రాయబడలా. కారణం ఏంటంటారు? అవిధేయత. ఏంటంటే అది అవిధేయత. ఆ యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని నమ్ముకొని పొలం కొన్నాడు కదా, ఆ డబ్బులతో 33 వెండి నాణ్యాలతో పొలం కొన్నాడు కదా. ఆ పొలము చాలా తక్కువ, ఏదో కొద్ది సెంట్లు పొలం. తర్వాత ఆ పొలంలో కొన్నాడే కానీ ఒక్క మొక్క పండల, ఒక్క మొక్క ఆ పొలంలో పండల. దానికి రక్తభూమి, బ్లడ్ ల్యాండ్ అని పేరు పెట్టారు. ఆ నేల శపించబడిపోయిందిగా ఉంది. పరలోకములో 11 మంది పేర్లు గుమ్మాల మీద రాయబడి ఈ వ్యక్తి శాశ్వతమైన ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. నిజంగా ఒకసారి మీరు ఆలోచిస్తే, అసలు చాలా డీప్గా ఆలోచిస్తే, ఆయన కొన్న భూమికి పరలోకములో ఆ గుమ్మానికి వెలకడితే అసలు ఏమన్నా పొంతనుందా? పేతురుకి గుమ్మానికి పేరుంది, యోహానుకి గుమ్మానికి పేరుంది, యాకోబు గుమ్మం, పెలుపు గుమ్మం, అన్ని ఆంద్రేయ, అందరి శిష్యుల పేర్లుండి వీడి పేరు లేకుండా పోయింది అని అంటే ఎంత నష్టం అది. అంత ఆశీర్వాదం మిస్ అవడానికి కారణం ఏంటి అని అంటే అవిధేయత. అవిధేయత. నరకంలో అసలే ఏడుపు ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకంలో ఏడుస్తుంటారు. ఈ యూదా ఇస్కరియోతు అనేవాడు ఇంకా ఏడ్చుంటాడు అందరికంటే ఎక్కువ. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తుంటే పరలోక గుమ్మం మీద అర్రే అక్కడ నా పేరు రాసుకోవాల్సింది, అక్కడ నా పేరు ఉండాల్సింది, అబ్బా ఎంత పొరపాటు చేశానా, అందరి పేర్లు ఉన్నాయి, నా సహోదరులు అందరి పేర్లు ఉన్నాయి, నా పేరు లేకుండా పోయింది అని. అసలు నరకంలో బాధ ఒకటైతే మళ్ళీ ఆ పేరు చూసినప్పుడల్లా నా పేరు మిస్ అయింది అని ఆ బాధతో కూడా ఏడిచి ఉంటాడు. ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నాడు. అంతే కదండి, జస్ట్ సీటు మిస్ అయితే ఎంత బాధపడతాం మనం, అది గట్లా. ఇంత లాస్ అవటానికి కారణం ఏంటి చెప్పండి? అవిధేయత. ప్రభునందు పిల్లరా, ఏముందలే అని సింపుల్గా తీసుకుంటాం, కానీ అవిధేయత అనేది మనల్ని పర్మనెంట్గా నష్టపోయేటట్టు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకనే ఇక్కడ హెబ్రీ సంఘస్థులు అంటున్నాడు 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు
జాగ్రత్త పడుదము. 2 విషయాలు చెప్పాడండి. 4వ అధ్యాయము 1వ వచనంలో భయము కలిగి ఉండండి అని చెప్పాడు. ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఏం కలిగి ఉండాలి? మనం భయము కలిగి ఉండాలి. 2వది అవిధేయత రాకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. అవిధేయత వలన ఆ విశ్రాంతిని పోగొట్టుకుంటారు, మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇక 3వది ఏంటో చూద్దాం. 3వ కారణం 16వ వచనం చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. పిల్లరా, ఇక్కడ చూస్తారా ఇంకొక మాట? 4వ అధ్యాయము 1వ వచనంలో లాస్ట్ మాట ఏంటి? భయము కలిగి ఉందాము అంటున్నాడు. మొదటి వచనంలో లాస్ట్ మాట ఏంటి? అక్కడ భయము కలిగి ఉండండి అంటున్నాడు. ఇక్కడ 16వ వచనంలో లాస్ట్ మాట ఏంటంటే ధైర్యముతో కృపాసనం వద్దకు చేరదు. అంటే ఒక టైంలో నీకు భయం ఉండాలి, మరొక టైంలో ధైర్యం ఉండాలండి. మొదటి వచనం ప్రకారం అయితేనేమో భయం ఉండాలి, 16వ వచనం ప్రకారం అయితే ధైర్యం ఉండాలి. భయం ఎప్పుడు ఉండాలి? ధైర్యం ఎప్పుడు ఉండాలి? పాపము చేసేటప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు నీకు భయం ఉండాలి. దేవుని దగ్గరకు వెళ్ళటానికి, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి, నీ విషయాలన్నీ ప్రభుతో చెప్పుకోవడానికి ధైర్యం ఉండాలి. ఈ 2 ఉండాలి. భయం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఏ టైంలో భయం ఉండాలి, ఏ టైంలో ధైర్యం ఉండాలో వాక్యం మనకు చెబుతూ ఉంది. అందుకని ఇక్కడ 16వ వచనంలో చూస్తున్నాం, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. అనగా దేవుని సింహాసనము దగ్గరకు వెళదాము. ఇందాక మనం అక్క పాట పాడారు కదా, నిస్సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిస్సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. అలాగూ దేవుని సింహాసనం దగ్గరకు ధైర్యముగా మనం వెళ్ళాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ధైర్యంగా చేయి. ఒకవేళ సాతానుడు నిన్ను భయపెట్టవచ్చు, కలవరపెట్టవచ్చు, కొన్నిసార్లు నిన్ను మానసికంగా ఒత్తిడి చేయొచ్చు, కొన్నిసార్లు నీకు నిరాశలు తేవచ్చు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏం సాధించావు, ఇంకా చేసేది ఏంటి అని రకరకాలుగా సాతానుడు నేను వెనక్కి లాగుతూ ఉంటాడు. కానీ నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండు. ఆ ధైర్యమే నిన్ను ఆయన విశ్రాంతిలో ప్రవేశించేటట్లుగా చేస్తుంది. ఆ ధైర్యమే నిన్ను జయించే వ్యక్తిగా మారుస్తుంది. ధైర్యమే నీ ద్వారా అద్భుతములు జరిగేటట్లుగా చేస్తుంది. కావున ప్రభువును ప్రియులారా, ఆయన విశ్రాంతిలోనికి మనం వెళ్ళాలి అనంటే మొదట మనము భయము కలిగి జీవించాలి. 2వదిగా అవిధేయత రాకుండా జాగ్రత్త పడాలి. 3వదిగా ధైర్యముగా ఉండి ఆయన కృపాసింహాసనము దగ్గరకు మనము చేరాలి. మరొక విషయాన్ని చూద్దాం. అదేమిటి అనంటే 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. యథార్థమైన హృదయం. ఏ హృదయం అండి ఇది? యథార్థమైన హృదయము. ఇక మన హృదయాల్లో ఏమి వ్యర్థమైనవి ఉండకూడదు. నీ హృదయంలో యథార్థత ఉండాలి. అన్ని విషయాల్లో యథార్థత ఉండాలి. నేను ఒక స్థలంలో మీటింగ్ చేయడానికి వెళ్ళాను. అదొక పబ్లిక్ మీటింగు. అక్కడ నన్ను వాక్యం చెప్పమన్నారు, చెప్పాను. ఆ మీటింగ్లో ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉన్న ఒక సహోదరుడు, నాకు తెలిసిన ఆయన మీటింగ్ అయిన తర్వాత బ్రదర్ బాగున్నారా అని చెప్పి పరిచయం అంటే చాలాసేపు మాట్లాడి తర్వాత ఏమన్నాడంటే, బ్రదర్ ఈ వెళ్ళే దారిలోనే మా ఆఫీసు, మీరు వస్తున్నారని తెలిసి పార్టిసిపేట్ చేద్దామని వచ్చాను, మీరు వెళ్ళేటప్పుడు మా ఆఫీసుకు రండి, చిన్న ప్రార్థన చేసి వెళ్దురుగండి అని అన్నాడు. సరే బ్రదర్ వస్తానని ఆన్ ది వే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. జరిగింది ఏంటంటే, ఆయన ఆఫీసర్ క్యాడరు ఆయన ఆఫీస్లోకి వచ్చిన తర్వాత నన్ను కూర్చోబెట్టాడు. మాతో మాట్లాడేటప్పుడు ఆ అటెండరు రిజిస్టర్ తీసుకొచ్చాడు, అటెండెన్స్ రిజిస్టర్. ఆ రిజిస్టర్ ఇచ్చి, సార్ మీరు వచ్చారు కదా సంతకం చేయండి అని అన్నాడు. అంటే వచ్చినట్టుగా. ఆయన ఏం చేశాడంటే, ఉదయం పూట రాలేదు కదా, మధ్యాహ్నానికి ఒక్క పూటకే సంతకం చేశాడు. ఆ అటెండర్ ఏమన్నాడంటే, సార్ ఎటు వచ్చారు కదా, మార్నింగ్ కూడా వచ్చినట్టు సంతకం పెట్టొచ్చు కదా సార్, ఏమైంది పెట్టండి సార్ అన్నాడు. ఆయన ఒక్కసారి ఇటు చూసి, సహోదరుడా నా మనస్సాక్షికి వ్యతిరేకమైంది, నేను ఏది చేయను, నేను మార్నింగ్ రాలేదు, అబ్సెంట్, ఇప్పుడు వచ్చాను సంతకం చేస్తాను. కాబట్టి తీసుకెళ్ళి రిజిస్టర్ అన్నాడు. ఓకే సార్, సారీ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు యథార్థత ఉండాలండి మన హృదయాల్లో, యథార్థత ఉండాలి. ఆయన ఆ ఫీల్డ్ మొత్తానికి ఆయన ఆఫీసరు, ఆయన సంతకం పెడితే ఎవరేం చేయలేరు. కానీ తన మనస్సాక్షిని కాపాడుకుంటూ అప్పుడు చెప్పాడు, ఇలాంటి శోధనలు వస్తూ ఉంటే బ్రదర్, వీటిని అన్నిటిని నేను లెక్క చేయను, జయించుకుంటా, నా మనస్సాక్షిని దేవుని ఎదుట కాపాడుకుంటూ నేను ఈ జాబ్ చేస్తున్నాను అని చెప్పాడు. ప్రభునంతులారా, దేవుని విశ్రాంతిలో, దేవుని ఆశీర్వాదముల్లో, దేవుని పూర్ణ శాంతిలో నువ్వు ప్రవేశించాలి అనంటే యథార్థతను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. నీ హృదయంలో యథార్థతను కాపాడుకోవాలి. ఇలాంటి సంఘంలో పాస్టర్ గారు అన్నాడంట, ప్రభునందు ప్రియులారా ఈ వారం అంతా బైబిల్ బాగా చదవండి అని చెప్పాడంట. అది కూడా ఏం చెప్పాడంటే, మార్కు సువార్త పూర్తిగా చదివిరండి అని అన్నాడంట. ఏ సువార్త అండి? మార్కు సువార్త బాగా చదివిరండి అని అన్నాడంట. అంటే వారం రోజులు టైం వేస్తున్నా, మార్కు సువార్త బాగా చదువుకొని రండి, దేవుని చిత్తం అయితే వచ్చే వారం మార్కు సువార్త మీద నేను ప్రసంగం చేస్తాను, మీకు అర్థం అవుతుంది అన్నాడంట. అందరూ ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు, ఓకే సార్, ఓకే, అలాగే అలాగే అందరూ చదువుతామండి అని చేయెత్తారంట. హ్యాపీ. పాస్టర్ గారు కూడా మార్కు సువార్త అందరూ బాగా చదువుకొని వస్తారులే అని చెప్పి ఆయన పంపించాడు. నెక్స్ట్ సండే వచ్చారు, అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ ఆరాధన అయిపోయింది, పాటలు అయిపోయినాయి. మెసేజ్కి ముందు, ప్రియరా పోయిన వారం మార్కు సువార్త చదవమన్నాను కదా, అందరూ చదివారా అని అడిగాడంట మీటింగ్కి వచ్చిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు అన్నారట, ఎస్ సార్ అందరం చదివామన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, మీలో మార్కు సువార్త 17వ అధ్యాయం చదివి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అన్నాడంట. ఎన్నో అధ్యాయం? మార్కు సువార్త చదివారు కదా, 17వ అధ్యాయం చదివి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే ఇద్దరు ముగ్గురు మేము చదివాము సార్ అని చేతులు ఎత్తారంట. సరే 17వ అధ్యాయం తీయండి, 5వ వచనం చదవండి అన్నాడంట. తీసి చూస్తే 17వ అధ్యాయం అసలు మార్కులో లేదు. ఏంటి వీళ్ళు ఏం చేశారు? ఏం చేశారండి వీళ్ళు? యథార్థత లేదు.
యథార్థత లేదు. పిల్లరా, దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యం వినడానికి వచ్చి 17వ అధ్యాయం చదివి వచ్చామని చెబుతున్నారు వీళ్ళు. ఇక ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అందుకనే పిల్లరా, యథార్థత ఉంటేనే దేవుని విశ్రాంతిలోనికి మనం వెళతాం. అన్ని విషయాలను యథార్థంగా ఉండాలి. నీ టైం విషయంలో, నీ టాలెంట్స్ విషయాల్లో, నీ మనీ విషయంలో, దేవుని కొరకు నువ్వు వాడే దేవుని సొమ్ము విషయంలో చాలా పర్ఫెక్ట్గా, చాలా యథార్థంగా ఉంటేనే నువ్వు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తావు. దేవుని కొరకు వాడాల్సినది నా చేతికి ఏదైనా వస్తే అది నేను పూర్తిగా దేవుని కొరకే ఖర్చు పెడతా. చివరికి నేను త్రాగటానికి వాటర్ బాటిల్ కూడా కొనుక్కొని నేను దేవుని కొరకు వాడవలసిన డబ్బులు నా దగ్గర ఉంటే నాకు దప్పిక అవుతున్న వాటర్ బాటిల్ కూడా కొనుక్కొని నేను అది దేవునికే వాడాలంతే. అంత పర్ఫెక్ట్గా చేయబట్టే దేవుడు ఆ సేవను జరిగిస్తూ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు చేయకూడదండి. యథార్థత ఉండాలి మన హృదయంలో, చాలా యథార్థంగా ఉండాలి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం? మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారములై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఏ హృదయంతో చేరాలి? యథార్థమైన హృదయము. కావున ప్రియులారా, దేవుని విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అని అంటే ఏమేమి ఉండాలని మనం విన్నాం ఇప్పటి వరకు? 1, భయము కలిగి ఉండాలి. 2వది ఏం కలిగి ఉండాలని విన్నాం మనం? అవిధేయత లేకుండా చూసుకోవాలని విన్నాము. 3వది ధైర్యముతో ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాలని విన్నాము. 4వది యథార్థమైన మనసుతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. చివరికి ఇంకొక పాయింట్ చెబుతాను, అది తర్వాత వచనంలోనే ఉంది. 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా, అది నిశ్చలముగా పట్టుకోవాలండి. హోల్డ్ ఇట్, గట్టిగా పట్టుకోవాలి. ఇక లూజ్ క్యాచ్ చేయకూడదు, వదిలేయకూడదు. దేవుని కొరకు నువ్వు గట్టిగా నిలబడాలి. దేవుని పని ఉంటే గట్టిగా నువ్వు నిలబడాలి. నువ్వు లూజ్గా ఉండకూడదు. దేవుని పని నీ ముందు ఉంది, నిశ్చలముగా పట్టుకుందాము. నిశ్చలము అంటే అర్థం ఏంటంటే ఇక నో మోర్ షేక్, అసలు కొంచెం కూడా కదలకూడదండి. ఇక కొంచెం కూడా బెండ్ అవ్వకూడదు, షేక్ అవ్వకూడదు. ఏ మాత్రం నువ్వు షేక్ అవ్వకుండా నిశ్చలంగా ఉండాలి. స్టేబుల్ మైండ్, స్టేబుల్ వర్డ్, స్టేబుల్ యాక్షన్. నువ్వు చేస్తే ఖచ్చితంగా చేయాలంతే. అంత నిశ్చలముగా నువ్వు పట్టుకుంటే దేవుని విశ్రాంతిలోనికి మనం ప్రవేశిస్తాం. సోదరుడా, సహోదరి, నువ్వు భక్తి చేస్తున్నావు కానీ ఆ భక్తిలో అవసరమైనప్పుడు భక్తిని వదిలేసుకొని కొంచెం సన్నగిలుతున్నావే, షేక్ అవుతున్నావేమో. ప్రార్థన చేస్తున్నావు కానీ అవసరమైనప్పుడు ప్రార్థన వదిలేసి ఇంకా లోక సంబంధమైన వాటి వెంట పడుతున్నావేమో. ఏది ఏమైనా సరే నేను నిశ్చలముగా దేవుని కొరకు నిలబడతాను. నేను అదరను, నేను కదలను, నేను బెదరను, నేను వణకను, ఆయన కొరకు నిలబడతాను. కెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్? కెన్ యూ క్యాచ్ హోల్డ్ ఫాస్ట్? దేవుని కొరకు నిలబడతావా? దేవుని కొరకు నిశ్చలముగా పట్టుకుంటావా?
ఎప్పుడైతే నువ్వు దేవునిని గట్టిగా పట్టుకుంటావో దేవుడు నీ పనులన్నీ సఫలం చేస్తాడు. చెప్పండి కొడదాం ఒకసారి. నీవు నిశ్చలముగా దేవుని పట్టుకున్నప్పుడు ఆయన నీ పనులు సఫలం చేస్తాడు. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాము. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తాం. కావున ప్రభునంతులరా, మన ఆత్మీయ జీవితాల్లో మనము బహు జాగ్రత్తగా ఉందాం. మనము తప్పిపోకుండా ఉండాలి అనంటే ఆయన నిశ్చలముగా మనం పట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనం మన హృదయాల్ని పరీక్షించుకుంటూ, ప్రభువా మీ సన్నిధిని మాతో ఉంచండి. మేము కలిగి ఉన్నది నిశ్చలముగా పట్టుకొని మీ కొరకు జీవించాలి ప్రభువా. మీరు విశ్రాంతిలో ప్రవేశించాలని చెప్పుచున్నారు. ఆ వాగ్దానమును మాకు ఇచ్చారు కదా. వాగ్దానం ఇచ్చిన వాడవు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఆ నమ్మదగిన దేవుని వాగ్దానాలను మేము ఆధారపడి మీ మీద ఆధారపడి వారిగా చేయండి అని ప్రభువుని అడుగుదామా? సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకో. ప్రభువా, మీ విశ్రాంతిలో తప్పిపోకుండా భయముతో నేను జీవించాలి. ఆ భయమును నాకు నేర్పండి. అలాగే నా జీవితంలో అవిధేయత రాని వద్దయ్యా. ఒక చిన్న అవిధేయత ఎంత లాస్. ఆ యూదా ఇస్కరియోతు ఏమి సాధించినట్టు? ఏమి సాధించాడు? పరలోకములో 12 గుమ్మాలలో 12వ గుమ్మమునకు ఆయన పేరు రాయలేదు కదా మీరు. ఎంత లాస్, పర్మనెంట్ లాస్. ఆ ప్లేస్లో మరొక వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. మత్తి అనే వ్యక్తిని ఎన్నుకొని అతని పేరు గుమ్మమ్మకు రాయించారు. ఎంత శాపం ఉందయా అవిధేయత వలన. ఓ ప్రభా, ఎలాంటి అవిధేయతలు మా జీవితంలోనికి రానివద్దు అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ధైర్యముతో నీ కృపా సింహాసనం దగ్గరికి నేను చేరతానయ్యా. నీ సన్నిధిలోనికి ధైర్యముగా నేను వస్తాను ప్రభువా. అలాగే ప్రభువా, యథార్థమైన హృదయముతో నేను బ్రతుకుతానయ్యా. యథార్థత లేకపోతే ఎలాగో? యథార్థమైన హృదయముతో నేను బ్రతుకుతాను. అలాగే నేను విన్నదానిని నిశ్చలముగా పట్టుకుంటానయ్యా. హోల్డ్ ఫాస్ట్. నిశ్చలముగా నేను పట్టుకోవాలి. కాన్స్టాంట్గా, స్థిరంగా ఉండాలి ప్రభువా. నా భక్తిలో ఊగిసలాట రాని వద్దయా. నీ కొరకు నిశ్చలముగా ఉండాలి. అప్పుడే మేము దేవుని విశ్రాంతిలో, పూర్ణ శాంతిలో మేము ప్రవేశిస్తాము. ప్రభువా, మమ్ములను అలాగూ చేయండి అని నువ్వు అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీరిచ్చే ఆ విశ్రాంతిలో మేము ప్రవేశించాలి. ఆ విశ్రాంతిలో పొందుటకు, ప్రవేశించుటకు ఇంకనో ఆ వాగ్దానం మా కొరకు నిలిచి ఉందయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మాలో ఎవ్వరము ఆ విశ్రాంతిని పోగొట్టుకొనే వద్దయా. ఈ బిడ్డలను కనికరించండి, వీరి కుటుంబాలను దర్శించండి. ఆ విశ్రాంతిని మాలో ఎవరం పోగొట్టుకోకూడదయా. మాకు ఏమి కావాలదంతా మీ దగ్గర ఉన్నది. మీరు సప్లై చేస్తారు. మీరు మాకు అవసరతలు తీరుస్తారు. అది మాకు విశ్రాంతిగా మారుస్తారు. ఆ విశ్రాంతిలో వెళ్ళటానికి మేము చేయవలసినవి భయము కలిగి ఉండి, అవిధేయత లేకుండా చూసుకుంటూ, ధైర్యముతో కృపా సింహాసనం దగ్గరకు వస్తూ, యథార్థమైన మనస్సు కలిగి నిశ్చలముగా వాటిని పట్టుకొని జీవించాలి ప్రభువా. అట్టి వారిగా మమ్మల్ని అందరినీ చేయండి. మీ సన్నిధి, మీ ఆత్మ తాకుదల ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించి బలపరచమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప,
పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.